audio jungle. సభకు నమస్కారం. ఈ వెంకన్న పాదాల చెంత నమ్మక ద్రోహం కుట్ర రాజకీయాలపై ధర్మ పోరాటం చేస్తున్నటువంటి పోరాటానికి వచ్చినటువంటి మన గౌరవనీయులు ఆంధ్రుల అభిమాని అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షులు శ్రీ కళా వెంకట్రావు గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, సోదర సోదరి మండలికి, పత్రికా విలేకరులకి అందరికీ నా నమస్కారం. ముందస్తుగా ఇక్కడ ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఈ సభను నడుపుతున్నటువంటి పయ్యావుల కేశవ్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ వీక్ టెలికాన్ఫరెన్స్లో మన ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు నేను వారిని ఒక రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే ఆ రోజు మోడీ గారు వచ్చినప్పుడు ఇదే స్టేజ్ మీద నేను కూడా ఉన్నాను కాబట్టి నాకు మీరుండగా ఒక చిన్న అవకాశం ఇస్తే నేను మాట్లాడతానని నేను చెప్పినప్పుడు ఆయన సద్భావంతో మరి ఒప్పుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విశేషం ఏంటంటే 2014లో ఇదే రోజు ఏప్రిల్ 30వ తేదీన మోడీ గారు వచ్చారు, ఇక్కడ మన మీటింగ్ జరపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 30 ఏప్రిల్న 2018లో మళ్ళీ మనం ఈ ధర్మ పోరాటం చేస్తామని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎందుకంటే ఆ రోజు మోడీ గారు వచ్చినప్పుడు నేను ప్రత్యక్ష సాక్షిని, నేను ఇక్కడే ఉన్నాను. నాకు గుర్తున్నంత వరకు మన ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా స్పీకర్గా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు, మేమందరం కూడా ఇక్కడ ఉన్నాం. ఆ రోజు నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. చంద్రగిరి నియోజకవర్గం ఈ దగ్గర, ఈ తిరుపతికి చుట్టుపక్కల మా నియోజకవర్గమే ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు జనాలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మోడీ గారు వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా మేమందరం ఆహ్వానించడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో సుహృద్భావంతో ఆయన తీసుకురావడం జరిగింది. మన ఆంధ్రాలో తీసుకొచ్చి అన్ని చోట్ల మీటింగులు పెట్టించడం కూడా జరిగింది. ఆ రోజు మీటింగ్లో నేను అడిగాను ఒకే ఒకటి, మీరు తప్పకుండా ప్రధానమంత్రి అవుతారు, మా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు, కానీ మా రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు నీటి దాహం చాలా ఉంది, సాగునీరు కానీ తాగునీరు కానీ చాలా కష్టపడుతుంటారు. మీరు ప్రధానమంత్రి అయినప్పుడు మాకు ఈ నీరు ఇస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుందని నేను అడిగినప్పుడు వారు అడుగుతున్నారు. వెంకయ్య గారు మరి ముఖ్యమంత్రి గారు నాకు సరిగా మరి గుర్తులేదు, కానీ వారు మటుకు ఆయన చెప్తున్నారు. అది విని నేను ఒక పేపర్లో ఆయనకు రాసిచ్చాను ఇంగ్లీష్లో, మాకు ఈ విధంగా నీరు కావాలి అనేది. ఆయన సమాధానం ఇచ్చేటప్పుడు ఏమన్నారంటే, మీ ముఖ్యమంత్రి గారు పేద రైతు కుటుంబం నుండి వచ్చిన వారు, వారి కష్టాలు బాగా తెలుసు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా నేను ఒక ఛాయ్ వాళ్ళని, నాకు కూడా బాగా కష్టాలు తెలుసు, నాకు అన్నీ మరి తెలుసు. కాబట్టి మా సోదరిమణి ఇక్కడ చంద్రగిరిలో పోటీ చేస్తున్నటువంటి గల్లా అరుణ్ కుమార్ గారు అడిగినటువంటి సహాయానికి తప్పకుండా సహాయం చేస్తాను. ఎందుకంటే నేను గుజరాత్లో మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు అక్కడ నీటికి చాలా కరువు ఉండింది, కానీ పెద్ద పెద్ద పైప్ లైన్లు వేసి నేను గుజరాత్నే నీటితో ముంచేశాను. అదేవిధంగా మీ చిత్తూరు జిల్లాను పెద్ద పైపులు వేస్తాను. అవి ఎంత పెద్దవంటే సోనియా గాంధీ గారు ఒక టొయోటా కారు తీసుకొని ఆమె కుటుంబాన్ని అంతా కూడా ఆ పైప్ లైన్ కూడా డ్రైవ్ చేసుకొని పోయి అంత పైప్ లైన్లు వేసి మీకంతా నీటితో నింపేస్తాను అని చెప్పి వెంకటేశ్వర సాక్షిగా ఆయన చెప్పడం జరిగింది ఇక్కడ. దానికి నేను చాలా ప్రత్యక్ష సాక్షిని. ఆ వారు ప్రధానమంత్రి అయినప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం వచ్చి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ఇంకా నీటికి కొరత లేదు, మనకు నీరు బాగా తీసుకొస్తారని. అదేవిధంగా ఇంకొక మాట చెప్పారు, మీరు చంద్రబాబు నాయుడు గారిని మంచి మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రిని చేయండి,
మీరు ఆ విధంగా చేస్తే నేను తప్పకుండా ఈ రాజధాని ఢిల్లీ కన్నా కూడా మించిపోయేటటువంటి రాజధానిని ఇక్కడ నిర్మించేదానికి సహాయం చేస్తాను అని చెప్పనేసి వెంకన్న సాక్షిగా ఆయన చెప్పడం నాకు బాగా గుర్తుంది. కానీ ఇవన్నీ కూడా గాల్లో కలిపేసి ఎదురు చూస్తూనే ఉన్నాం. ఆ రోజు ఇన్ని నీళ్ళు ఇస్తారు, ఈ విధంగా చేస్తారని చెప్పనేసి మాట ఇచ్చారు కదా, చేస్తారని. కానీ ఒక్క మాట కూడా ఆయన చేయలేదు. వెంకన్న పాదాల దగ్గర ఒక మహిళకు ఒక ప్రామిస్ చేసి, ఒక కమిట్మెంట్ ఇచ్చి, మరి ఒక లీడర్గా ఉండి దేశానికి ప్రధానమంత్రి అయ్యి ఒక లీడర్గా ఉన్నటువంటి అతను ఇది ఎలా మర్చిపోయినారనేసి నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పనేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ ధర్మ పోరాటాన్ని ముఖ్యమంత్రి గారు చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడున్న మీరందరూ కూడాను ఆయనకు తోడుగా వచ్చారు. చాలామంది నాయకులందరూ కూడా చిత్తూరు జిల్లా నలుమూల నుండి తరలి వచ్చారు. ఇక తప్పకుండా మనకు రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా తీసుకోవాలి. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చాలామంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు అయితేనేవి, బీజేపీ నాయకులు అయితేనేవి ఈ మధ్య చెప్తున్నారు, మేము చాలా ఇచ్చాం, రోడ్ల కింద డబ్బులు ఇచ్చాం, అభివృద్ధి కింద డబ్బు ఇచ్చాం అని చెప్పి. అది మన హక్కు. మామూలుగా రాష్ట్రాలకు రావాల్సినటువంటి రెవెన్యూ మనకిస్తున్నారు. అదేవిధంగా మనం సెంట్రల్ ట్యాక్స్ చాలా కడుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఏ పార్టీ వచ్చినా ఏమొచ్చినా కానీ, రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా కానీ రెవెన్యూ వాళ్ళకి రావాల్సినంత తప్పకుండా వస్తుంది. కానీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో రాసినటువంటివి మనకేమన్నా ఇచ్చారా? కానీ ఏమీ ఇవ్వలేదు. అదంతా కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇవాళ ప్రతి ఆంధ్రుడు ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా, ఇక్కడే కాదు అమెరికా వంటి దేశాల్లోనే కాదు, విదేశాల్లోనే కాదు, అన్ని దేశాల్లో కూడా ఆంధ్రుడు అనేవాడు ప్రతి ఒక్కడు కూడా ఈరోజు మోడీ పైన చాలా కోపంగా ఉన్నాడు. మనకు జరిగినటువంటి ఆంధ్రాకు జరిగినటువంటి అన్యాయాన్ని అందరూ కూడా చాలా తీక్షణంగా ఆలోచిస్తున్నారని చెప్పనేసి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు, ఒక్కొక్కసారి మనకు చైనా నుండి యుద్ధం వస్తుంది మన భారతదేశానికి. అప్పుడు మనం ఏమన్నా పార్టీలు చూస్తామా? చూడం. అన్ని పార్టీలు ఏకమై మన ఇతర దేశాల మీదకి దాడికి వెళ్తాం. అదేవిధంగా ఈరోజు ఆంధ్రులకు అన్యాయం జరుగుతూ ఉంటే ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ప్రతి ఒక్క ఆంధ్రుడు అనేవాడు కూడా రక్తం మరగాలి. తప్పకుండా ఆంధ్రుడు అనేవాడు ప్రతి ఒక్కడు కూడా దీన్ని ఎదిరించాలని చెప్పనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ. ఇంకా మన వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.